హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి రొయ్యల కర్రీ అయితే చేసేసుకుందామండి. చాలా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేసుకునే రొయ్యల కర్రీ అయితే చేసేసుకుందామండి. ముందుగా రొయ్యల్ని శుభ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు పసుపు వేసి శుభ్రంగా కడుక్కోవాలండి. శుభ్రంగా కడిగి కడాయి పెట్టుకొని కొద్దిగా ఉప్పు పసుపు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటర్ వేయకుండా, వాటర్ అయితే ఇందులో నుంచే వస్తాయండి. వాటర్ వేయకుండా ఈ విధంగా ఉడికించేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కొద్దిగా పట్ట మొగ్గ వేసుకొని బాగా వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిర్చి సన్నగా తరిగి పక్కన పెట్టుకున్న ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా వేగించుకోవాలండి. ఉల్లిపాయలు మనకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. ఈ విధంగా వేయించుకున్న తర్వాత టమాటాలు ఎక్కువ వేసుకోకూడదండి. టమాటాలు అయితే కొంచెమే వేసుకోవాలి, ఎందుకంటే రొయ్యలు అనేటివి మనకు ఆల్రెడీ తియ్యగా ఉంటాయండి. అందుకోసమని టమాటా అనేది చాలా తక్కువ వాడుకుంటే బాగుంటుందండి. మేము టమాటాలని కొద్దిగానే వేసుకున్నాము. ఇవన్నీ బాగా వేగిన తర్వాత చూడండి, ఇప్పుడు మనము కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసేసుకోవాలి మసాలాలో. ఇప్పుడు కొద్దిగా మసాలా యాడ్ చేసుకోవాలండి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసి బాగా మగ్గనివ్వాలండి. ఆయిల్ అనేది పైకి వచ్చేంత వరకు బాగా మసాలాలన్నీ బాగా వేగిపోయాయి కదండి. మసాలాలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోవాలండి. కారం కొద్దిగా ఎక్కువే యాడ్ చేసుకోవాలి. మనకు రొయ్యలు అనేటివి కొంచెం స్వీట్గా ఉంటాయి కాబట్టి కారం మనం కొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకుంటే ఆ స్వీట్నెస్ అనేది ఉండకుండా ఉంటుందండి. ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని కూడా యాడ్ చేసేసుకోవాలండి. ఇవన్నీ యాడ్ చేసేసుకొని ఇప్పుడు మనం వాటర్ అయితే కొద్దిగా వేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకుంటే మనకు రొయ్యల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఒక 15 నిమిషాల తర్వాత మనకు రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. చూసారుగా ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.